మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాటను మనం చూసి దేవుని ధ్యానం చేస్తూ దేవుని మహిమపరచుదాం. చూడండి, సంకీర్తన 50వ సంకీర్తన 23వ వచనం చూస్తే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చూడండి ప్రియమైన వర్లారా, స్తుతియాగము అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నాడు. వారి మార్గములను దేవుని వలన తెరవబడడానికి, దేవుడు వారికి మేలు చేయడానికి, దేవుడి చేత గొప్ప చేయబడడానికి దేవునికి వారు అర్పించేటువంటి స్థుతులు గొప్ప కార్యము జరిగించబోతున్నాయని చెప్పేసి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్గమును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. మేలు కలిగే విధముగా, ఆశీర్వాదమును అనుభవించే విధముగా, అడ్డంకులన్నీ తొలగించుకునే విధముగా, దేవుడు చేసే ఆ మేలును వారు పొందగోరే విధముగా స్తుతియాగం అర్పించేవాడు మార్గమును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్న మీరు స్తుతి అర్పించేవారుగా ఉండండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ దేవుని మహిమపరిచేవారుగా, దేవుని గణపరిచేవారుగా, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అని చెప్పిన యేసు క్రీస్తు నామములో స్తుతియాగము అర్పించండి, దేవుని మహిమపరచండి. అంతేకాదు, దైవలేఖనం చదివిస్తున్నట్లుగా 147వ సంకీర్తన 1వ వచనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చూడండి, దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మనము మన నోటితో ఒప్పుకోవడం ద్వారా దేవుడి నామం గొప్ప చేయబడుతుంది. దేవుడు అద్భుతం చేసిన దేవుడని, దేవుడు మేలు చేసిన దేవుడని, దేవుడు విడిపించిన దేవుడని, దేవుడు స్వస్థపరిచిన దేవుడని మన నోటితో మనం పలుకుచున్నటువంటి ఈ సాక్ష్యము దేవుడి నామాన్ని మహిమపరుస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, అది మనోహరమును స్తోత్రం చేయట ఒప్పిదము అని వాక్యం చదివిస్తుంది. ఈరోజు మనము స్తుతియాగము అర్పించే వారముగా, మార్గములను సిద్ధపరచుకునే వారముగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. పాటలతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మన ప్రార్థన విన్నపములతో దేవుణ్ణి ఎదుర్కొంటూ మార్గములను సరళం చేయగలిగిన దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన ప్రార్థన విన్నపం దేవుడికి చెప్పి, దేవుడు దానిని నెరవేర్చుచున్నాడని, దేవుడి వలన నువ్వు పొందబోతున్నావు అనేటువంటి కృతజ్ఞతతో దేవునికి స్తుతులు అర్పించడం ద్వారా నువ్వు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు. నువ్వు అడిగినవి కాగా ప్రార్థించినప్పుడు దేవుడి వలన పొందుకున్నామని నమ్మమన్న చెప్పి నా దేవుడిని నువ్వు విశ్వసిస్తూ స్తుతిస్తున్నావు. కాబట్టి దేవుని వలన వాటిని పొందుకొని ఆనందించబోతూ ఉన్నావు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దినము దేవుడు నీ కొరకై ఈ మాటను తెలియచేస్తుండగా, స్తుతియాగము అర్పించిన వాడు తన మార్గమును సరళం చేసుకుంటున్నాడని చెప్పేసి చెప్పబడిన మాటను మీ హృదయములో భద్రపరుచుకుని ఈ దినమంతయు దేవునికి స్తుతి చెల్లిస్తూ దేవుని నామమును మహిమపరచండి, దేవుని గొప్ప చేయండి. మీ జీవితంలో మీరు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నారు. ఇంతవరకు మీరు చూడని నూతనమైన సంతోషము మీ జీవితంలో దేవుడు అనుగ్రహించడం ద్వారా మీరు మేలును పొందబోతూ ఉన్నారు. కాబట్టి మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, నా ప్రియ దేవా, నీ నామం పేరిట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మేము స్తుతి అర్పించే వారంగా ఉండాలని, స్తుతియాగము అర్పించేవాడు తన కొరకు మార్గములను సిద్ధపరచుకుంటున్నారని ప్రభుని మీరు సెలవిచ్చారు. కాబట్టి దావీదు నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా, గొర్రెల కాపరిగా ఉన్న తన జీవితంలో అయా నా తండ్రి, నీవిచ్చిన ఆశీర్వాదము ఒక రాజుగా స్థిరపరచబడడానికి కృప చూపించావయ్యా. అయా నా తండ్రి, ఈరోజు మా జీవితముతో అయా మా యొక్క మీరిచ్చినటువంటి విలువైన జీవితమును ప్రభువా, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నేను ఘనపరచడానికి, గొప్ప చేయడానికి మేము వాడుచూ ఉండగా అయ్యా నా తండ్రి, మా కొరకు నువ్వు దాసి ఉంచిన ఆ శ్రేష్టమైన ఈవులు ప్రభు మేము పొందుకుని అయ్యా నా తండ్రి, నువ్వు మార్గములు తెరచుచుండగా నీవు కృప చూపించగా
అయా ఆటంకపరచగలిగిన వారు ఎవరు తండ్రి? అయా నా తండ్రి, నీ శక్తితో నింపగా మమ్మల్ని ఓడించగలిగిన వారు ఎవరు? మమ్మల్ని బాధించగలిగిన వారు ఎవరు? నీ నీతిని, నీ మంచితనమును మాకు అనుగ్రహించగా మాపై నేరము మోపగలిగిన వారు ఎవరు తండ్రి? నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మేము స్తుతి అర్పించే వారముగా నీ పేరిట చేతులుంచి అయా మోకరించి మేము ప్రార్థించుచూ ఉండగా మా మొర్ర ఆలకించి మాకు గొప్ప సమాధానము మీరు దయచేసి మాకు మేలు చేసే దేవుడిగా మీరు ఉన్నందున మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినము ప్రత్యేకమైన కృప మాకు అనుగ్రహించి నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే స్తుతి అర్పించుటకు ఇష్టపడి నీ నామాన్ని మహిమపరచుచూ ఉన్నారో అట్టి వారందరికీ క్షేమమునిచ్చి, సంతోషమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, స్థిరమైన కలిమి, ఐశ్వర్య ఘనతలను మీరు అనుగ్రహించి మేలు చేసి గొప్ప చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.